కృపగల దేవుడు మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, కట్టబడి ఉన్న వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనానో అడిగిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వందనాలు నాయనా. ఈ మంటల ఆదివారపు దినాన్ని నాయన మాకు అనుగ్రహించి ఈ రీతిగా నీ సన్నిధిలో నీ వాక్యదానంలో మేము ఉండటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖన భాగంలో సత్యాన్ని నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు నాయన. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి బలపరచమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో శిష్యులను ఇద్దరిని పిలిచి, యేసయ్య మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిద ఉంటుంది, దాన్ని విప్పి తోలుకొని రమ్మని ఆయన చెప్పాడు. ఒకవేళ అక్కడ ఉన్న యజమానుడు అడిగితే, ఏమిటి బాబు మీరు దీన్ని తీసుకువెళ్తున్నారు అంటే, ఇది ప్రభువునకు కావాలని చెప్పండి, వెంటనే అభ్యంతరం లేకుండా దాన్ని ఇప్పి పంపిస్తాడు అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రపంచమంతయు ఈరోజు మట్టల ఆదివారాన్ని పామ్ సండే అంటారు, జరుపుకుంటున్నారు. అన్ని పండుగలు బాగా చేస్తారు, కానీ దీన్ని మాత్రం సింపుల్గా చిన్నగా చేసుకుని వెళ్ళిపోతారు. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభులు వారు పుట్టక మునిపే జకర్యా గ్రంథంలో ఒక ప్రవచనం ఉంటుంది. చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుకున్నాడు అని యేసు ప్రభుల వారు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించబడింది. యేసు ప్రభుల వారు ఈ లోకానికి మనుష్య కుమారుడుగా వస్తాడని, ఆయన పట్టబడతాడని, పట్టబడక ముందు ఈ సంఘటన జరుగుతుందని, ఆయన గాడిద పిల్లనికి ఊరేగుతాడని, ఈ రీతిగా ప్రవచనాల ద్వారా ప్రభు విషయము తెలియజేయబడింది. అయితే రాజుగారు రావాల్సింది గుర్రం మీద కానీ గాడిద మీద ఎందుకు వచ్చాడైనా? రాజుగారు రావాల్సిందే రథాల మీద కానీ గాడిద మీద ఎందుకు వచ్చాడైనా? గాడిద మీద రావటానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఆయన గాడిదనెక్కి రావాల్సి వచ్చింది? ఎందుకు కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవచనాల ద్వారా తెలియజేశాడు అనే కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, గాడిదను 4 రకాల గాడిదలు ఉన్నాయి. ఏమిటి అని అంటే, అడవి గాడిద, కంచర గాడిద, ఊర గాడిద, గాడిద కాని గాడిద.
గాడిద కాని గాడిద అంటే గాడిద కాదు కానీ గాడిద అంటాం. ఎరా గాడిద బుద్ధి లేదా నీకు అంటాం. అంటే ఎవరిని అంటున్నాం? మనిషిని అంటాం. 4 గాడిదలు ఉన్నాయి. ఒకటి అడవి గాడిద, అడవిలో ఉంటుంది అది. రెండవది కంచర గాడిద. మూడవది ఊరగాడిద, ఊర్లో సాకలోళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కనపడట్లేదు కానీ వారు చెరువులోకో కాలువ దగ్గరకో వెళ్ళి ఆ బట్టలు ఉతుక్కొని ఆ మోటార్లు దాని మీద కట్టుకొని తీసుకొని వస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో తిరుగుతూ ఉండే ఆ గాడిద ఇప్పుడు ఎక్కడ కనిపించట్లా. 4 రకాల గాడిదలు మనం చూస్తాం. ఏం గాడిదలు అయ్యి? అడవి గాడిద, కంచర గాడిద, ఊరగాడిద, గాడిద కాని గాడిద. ఈ గాడిద మనిషికి కావాలి, దేశానికి కావాలి. ఆ గాడిదని ఇప్పుడు తీసుకొని రండి అని చెప్పాడు దేవుడు. అలాగనే చూడండి, మొదటిగా ఆదికాండ గ్రంథంలో ఒక మనిషిని గాడిదతో పోలుస్తాడు దేవుడు. 16వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూసినట్లయితే హాగరుతో చెబుతున్నాడు యేసయ్య దేవుడు, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిలు అని పేరు పెట్టిదు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, ఎవరిని? ఇస్మాయిలును ఎలాగ పోలుస్తున్నాడు? తన తల్లితో చెప్తున్నాడు, హాగరుతో చెప్తున్నాడు. అతడు నీకు కుమారుడు పుడతాడు, కానీ అతడు అడవి గాడిద వంటి మనుషుడు. మనుషుని దేంతో పోల్చాడు? అడవి గాడిద. ఇప్పుడు అర్థమైందా గాడిదని ఎందుకు యేసయ్య ఎందుకు కోరుకున్నాడు? ఈ మనుషుడు గాడిద స్వభావం కలిగిన వాడు, అపవిత్రుడు. గాడిద బలర్పించడానికి పనికిరాదు. కానీ యేసయ్య కోరుకున్నాడు. ఎవరైనా నిన్ను అడిగితే ఆయన అంటున్నాడు కదా, అది యేసయ్య కావాలని చెప్పండి, అతడు అభ్యంతరం పెట్టడు. ఆ గాడిదని విప్పి పంపిస్తాడు. ఇక్కడ ఇస్మాయిలును హాగరుతో చెబుతున్నాడు, ఆడు పుడతాడు, కానీ వాడు అడవి గాడిద వంటి స్వభావం కలిగి ఉంటాడు. హల్లెలూయా. యోబు గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది. 39వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చు వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగా. ఈ అడవి గాడిదకి ఇల్లేదంట, అరణ్యములో ఉంటుందట. అది ఉప్పు పర్ర దాని నివాసము అరణ్యములో ఉంటది. ఉప్పు పర్రలో ఏమైనా పచ్చని మొక్కలు దొరుకుతాయా? దొరకవు. కానీ ఉప్పు పర్ర దానికి నివాసంగా ఉంటుంది అంటున్నాడు. నివాస స్థలంగాను నియమించి తిని పట్టణప్పుడు కోలాహలము అది తిరస్కరించును. మనుషుల మధ్యలో అది ఉండదు. ఎందుకంటే దాని స్వభావము అడవి గాడిద కనుక, అడవిలో ఉంటది కనుక, దాని నివాస స్థలం ఉప్పు పర్ర కనుక ఆయన చక్కగా వివరిస్తూ ఉన్నాడు. దాని యొక్క స్వభావాన్ని చెబుతా ఉన్నాడు. అది తిరస్కరించును, తోలువాని కేకలు అది వినదు. యజమానుడు కాపలా కాసేవాడికి మాట అది వినదట. పర్వతముల పంక్తియే దాని మేత భూమి, ప్రతి విధమైన పంచమక్కును అది వెదుకును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అడవి గాడిద స్వభావాన్ని యోబు గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు. దానికి అరణ్యం కావాలి, ఉప్పు పర్ర కావాలి, కోలాహలం దానికి పట్టదు, తోలేవాడు కాపరి యొక్క స్వరాన్ని అది వినదు, పచ్చని మొక్కను దాని వెతుకుడు పాడు చేయాలి, దాన్ని తినేయాలి అని ఈ అడవి గాడిద స్వభావాన్ని గురించి, ఇస్మాయిలుని గురించి, వాడు అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు ఆ రీతిగా ఉంటాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనంలో, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద ఎక్కడ ఉంటదంటే ఇది అరణ్యాలలో ఉంటది, మేత లేని భూమిలో ఉంటది.
ఉప్పు పర్ర దగ్గర ఉంటది, మనుషుల దగ్గర ఉండదు. పచ్చని మొక్కనల్లా అది వెతికి పాడు చేస్తూ ఉంటది. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు, అది దాని కామాతురత వలన గాలి పీల్చును. కలిసి కొనినప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియు అలసి ఉండదు, దాని మాసములో అది కనపడదు. చూడండి, దాని ఇల్లు అరణ్యము, దాని నివాసము ఉప్పు పర్ర, దాని స్వభావము తిరస్కారం, అవిధేయత, దానికి విశ్రాంతి లేదు. పచ్చని మొక్కను అది వెతుకుతా ఉంటుంది పాడు చేయటానికి. అడవి గాడిద వంటి స్వభావము. గాడిదలో మొదటిగా దేని? అడవి గాడిద. దాని స్వభావము, దాని తిరస్కారము అలాగా ఉంటుందని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో దేవుని మార్గము సరళము చేయుడి. హల్లెలూయా. యెషయా ప్రవక్త చెప్తా ఉన్నాడు కదా, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో దేవుని రాజమార్గము సరళము చేయుడి. హల్లెలూయా. యేసు ప్రభువారి కంటే ముందు వచ్చాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. మార్గము సరళము చేయడానికి దేవుడు ఆయనని లోకానికి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలో సరళము చేయుడని యోహాను గురించి ప్రవచనము అక్కడ నెరవేరుతాం. చూడండి, రెండవది ఏంటి? అడవి గాడిద అన్నాం, తర్వాత కంచర గాడిద. చూడండి, కీర్తనాకారుడు 32వ కీర్తన 9వ వచనాన్ని మనం చూద్దాం. 32వ కీర్తన 9వ వచనం, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేవబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించవలెను. హల్లెలూయా. బుద్ధి జ్ఞానము లేదట ఈ కంచర గాడిద. అడవి గాడిదతో పోల్చాడు, కంచర గాడితో పోల్చాడు. బుద్ధి జ్ఞానం లేనోడు దేంతో పోల్చబడతా ఉన్నాడు? కంచర గాడిదతో. బుద్ధి జ్ఞానము లేదు. మీరు నోరు ఏం చేయాలంట? వాటి నోరు వారితో కళ్ళెమ్మితోనే బిగించాలట. వాడు ఎలాంటి వాడు? కంచర గాడిదోడు. మూటు కట్టేయాలంటే ఏంటి? మూతి కట్టేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నట్టు? మాట్లాడుతున్నట్టు నోటితో అసభ్యకరమైన మాటలు. దాంతోనే మనిషిని ఆ రీతిగా పోల్చాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు దొడ్ల మధ్య అలాగున ఉంటా ఉంది. కంచర గాడిదతో చెప్తున్నాడు కదా, మీరు అలాగున ఉండకండి. 2వ సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. అక్కడ అభిషాలోము కంచర గాడిద మీద ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ఈ కంచర గాడిదని ఎక్కిన గాడిద యజమానుని గమనించుకోవాలి కదా. దీనికి బుద్ధి జ్ఞానం లేదు, దాని ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తాం. చూడండి, అభిషాలోము కంచర గాడిద మీద ఎక్కిపోవచ్చు. దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిగురు కొమ్మ కింద పోచున్నప్పుడు అతని తల చెట్టునకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్య వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచర గాడిద సాగిపోయెను. హల్లెలూయా. గాడిద మీద ఎక్కి ఎక్కుతా ఉన్నాడు అభిషాలోము. యజమానుని గమనించాలి కదా. ఇది ఈ నేమో చెట్టు కొమ్మకు తగులుకొని పైన ఎలాడుతూ ఉన్నాడు. అది గమనించుకోకుండా దాన్ని మాత్రం
దానికి ఏమి లేదన్నాడు, బుద్ధి జ్ఞానము లేని కంచరగాడితో పోల్చాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇస్సాకారుని గురించి కూడా ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడతా ఉంది. 49:14 ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధాబము అని అంటాడు. 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న గార్ధాబము అని అంటాడు ఇస్సాకారుని గురించి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుకు 12 కొడుకులు ఉన్నారు, 12 మంది ఇశ్రాయేలీలు. రూబేను, షిమ్యోను, లెవి, యోదా, జెబులూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, యోసేపు, బెన్యామీను. వీళ్ళల్లో 6వవాడు ఇస్సాకారు. ఇస్సాకారుని గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, 2 దొడ్ల మధ్య ఉన్న గాడిదతో పోల్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వది అయిపోయింది. 3వది ఊరగాడిద. గాడిద బలర్పించడానికి పనికిరాదు, అది అపవిత్రమైన జంతువు. కనుక మానవుడు కూడా ఎంత చదువుకున్నా, సంస్కారం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, పలుకుబడున్నా, ఉద్యోగం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఎంతటి వాడైనా వాడు అపవిత్రుడే. ఈ గాడిదతో ఎందుకు పోల్చాడంటే, అపవిత్రమైన వాడు కనుక, నీవు పాపివు కనుక, నువ్వు దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆ 2 దొడ్ల మధ్య ఉన్న గాడిదలా కాకుండా దేవుని యొద్దకు నువ్వు చేర్చబడితే, ఎవరన్నా విప్పి అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు అనేది, నాకు కావాలని చెప్పండి, ప్రభువు కావాలని చెప్పండి అన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గాడిద అపవిత్రమైనది. ఏపు గ్రంథంలో 25వ అధ్యాయం 4-6 వచనాల్లో, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాగలడు, పొరుగోటి మనుషుడు ఆయన దృష్టికి ఎట్లు పవిత్రుడు కాగలడు అని అంటాడు. మనుషుడు అపవిత్రుడే, వారి గొంతుగా తెరచిన సమాధి, నాలుగుతో పాపము చేయుదురు, వారి పెదవుల కింద విష సర్పం ఉన్నదని, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నదని రోమేలుకు రాసు అపోస్తలుడైన పౌలు చెప్తాడు. మనుషుడు అపవిత్రుడు కనుక పవిత్రత కావాలంటే ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఇది అపవిత్రమైన జంతువు. అలాగనే నిర్గమాకాండం 13:13 చెప్తాడు కదా, ప్రతి గాడిదతో పిల్లను వెలవిచ్చి, గాడిద పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. నీవు బలి అర్పించడానికి నువ్వు పనికిరావు కాబట్టి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లే ఈ పాప పరిహారార్థ బలిగా అర్పించడానికి పనికొస్తుంది. ఆయనే యేసయ్య. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అపవిత్రుడు, నువ్వు పనికిరావు, నువ్వు బలి అర్పించడానికి అనర్హుడవి. కాబట్టి ఇది ఎక్కడ ఉందంట, 2 దొడ్ల మధ్య కట్టబడి ఉంది. కనుక పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు కనుక పాపం నుంచి నిన్ను విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది ఇంట బయట కట్టబడి ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక రక్షించబడిన వారు దేవుని ఇంటికి అనగా సంఘమునకు వెలుపట ఉన్నారు కనుక, రక్షించబడిన వారు బయట ఉన్నారు, రక్షించబడిన వారు ఇంట్లో ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, దాన్ని నా దగ్గరకు తీసుకొని రండి, అది నాకు కావాలి. అది కట్టబడిన విప్పి తీసుకొని రండి. విమోచించబడతా ఉన్నది, ఆ పాప కట్లతో కట్టబడి బంధించబడింది. యేసయ్యకు తీసుకొని రమ్మని యేసయ్య చెబుతున్నట్లుగా మనం చూస్తాం. ఆయనే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఉన్నాడు. కనుక అపవిత్రుడు అయిన నీవు పాప పరిహారార్థ బలిగా యేసయ్య నీ కొరకు ఈ లోకానికి వచ్చి పాపాల నుంచి విడిపించడానికి ఆయన తీసుకొని ఈ లోకానికి ఆయన వచ్చాడు. కనుక మనం ఆయన వద్దకు వెళ్ళాలి. ఈరోజు యేసు ప్రభువు వారు ఆ గాడిద మీదకి ఊరేగిస్తూ ఉంటే, ఆ గాడిద ఎవరు కావాలి? మనం కావాలి. అప్పుడు ఉన్నప్పుడు 2 దొడ్ల పట్టు ఉంది.
అర్పించడానికి వీలు కాకపోయినా దాన్ని తీసుకొని యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో, ఎప్పుడైతే యేసయ్య దాని మీదకి ఇక్కడ దాని విలువమైంది, పెరిగింది, అపవిత్రమైంది. కానీ యేసయ్య పవిత్రుడైన యేసయ్య దాని మీద ఎప్పుడైతే ఆసీనుడయ్యాడో దాని పరిస్థితి మారిపోయింది. చక్కగా ఎక్కడ నడుస్తుంది, అందరు కలిసి వస్త్రాలు వేసి దాని మీద నడుస్తూ ఉంటే, ఆ వస్త్రాల మీద నడుస్తూ ఉంటే యేసయ్య ఆయన ఎక్కి కూర్చొని ఉంటే అందరు ఏమంటున్నారు, హోసన్నా, జయము 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 అని అంటూ ఉన్నారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏం చేసింది? యేసు వద్దకు వచ్చింది, యేసును మోసింది. అలాగే ఆయన అంటా ఉన్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసయ్య సెలవిస్తున్నాడు. ఈ మట్టల ఆదివారం ప్రభు సన్నిధికి నువ్వు వస్తే, ఒకవేళ నువ్వు అపవిత్రుడు అయినా నిన్ను పవిత్రపరిచి ఆయన రక్తం చేత కడుగుతూ ఉన్నాడు. నీ పాపమైన ఆ పాపాన్ని ఆయన మోసుకొని పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ప్రభువు కావాల్సింది, ప్రభువును మోసింది. ప్రభువు ఆయన స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులలో ఇది కూడా చక్కగా పాల్గొని ఆ ఘనతను, యేసయ్య కలిగిన ఘనతతో పాటు ఇది కూడా పాల్పొందడానికి సిద్ధపడింది. నీవు ఎంతటి అపవిత్రుడు అయినా ప్రభు అంటూ ఉన్నాడు కదా, వాళ్ళు ఖర్జూరం మట్టలు పట్టుకొని వెళ్తా ఉన్నారు. చూడండి, మనం ఆదికాండ గ్రంథంలో ఖర్జూరపు మట్టలు ఎందుకు పట్టుకున్నారు వీళ్ళు అనే విషయాన్ని మనం చూద్దాం. కీర్తనకారుడు 92వ కీర్తన 1-2 వచ్చిన కీర్తన గ్రంథము 92వ కీర్తన. నీతిమంతులు ఖర్జూరపు లేదా నీతిమంతులు ఎలా ఉంటారట? ఏది పట్టుకొని ఊరేగిస్తున్నారు యేసయ్యని? ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఊరేగిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మగవేయుదురు. నీతిమంతుడైన యేసయ్యకు సాదృశ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఊరేగిస్తూ హోసన్నా హోసన్నా అంటున్నారు. అంతేకాదు, ప్రకటన గ్రంథంలో కూడా చివరిగా 7వ అధ్యాయము 9వ వచనం తీయండి, ముగించేస్తాం. 7వ అధ్యాయము 9వ వచనం, పరలోకంలో కూడా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఊరేగుతున్నట్టుగా మనం చూస్తాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకుని వారై ఏం పట్టుకున్నారు? ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన దేవునికి నీ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమనే మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో కాదు, పరలోకములో కూడా ఆయన ఖర్జూరపు మంటలతో పట్టుకొని లోకంలోని ఎవరు వచ్చారంటాడు? ప్రజల్లో నుండి, వంశంలో నుండి, ఆయా భాషలు మాట్లాడులో వారిలో నుండి లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము యేసయ్యని పరలోకములో కూడా స్తుతిస్తూ ఉన్నారు. నీవు నేను కూడా ఆ రీతిగా ప్రభువును స్తుతించగలిగితే, ఆయనకు మనం అర్పించుకోగలిగితే, ఒకవేళ నువ్వు అపవిత్రుడు అయినా, నీవు 2 దొడ్ల మధ్య ఉన్నా, ఒకవేళ నువ్వు జ్ఞానము లేని వాడు అయినా, ఏ స్థితిలో పరిస్థితిలో నీవు ఉన్నా, నిన్న అంటున్నాడు కదా, అది ప్రభువుకు కావాలని చెప్పండి అని అంటున్నాడు. కనుక ప్రభు ఎందుకు వస్తే నీవు కూడా ప్రభువుతో పాటు కనపరచబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల ఆదివారపు రోజు ప్రభువుని మనం కూడా స్తుతించి మహిమపరిచి కనపరుద్దాం. అందరూ తల వంచండి. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.